హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమా వీడియోస్. కుసుమకుమారి ఈజే ఎట్ కుస్మా 997. మేము కార్తీక మాసంలో కామాఖ్య దేవిని దర్శించుకోవటానికి వెళ్ళామండి. గౌహతి కామాఖ్య మన సికింద్రాబాద్ నాంపల్లి లాగా ఉంటాయి, స్టేషన్ దగ్గరేను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కాటేజ్ తీసుకున్నామండి. ఇది ఎవరన్నా వెళ్ళినప్పుడు బాగా వసతిగా ఉంది. చక్కగా 4 బెడ్రూమ్లు ఉన్నాయి, డెక్ ఉంది, వరండా ఉంది, బాల్కనీ ఉంది, హాల్ ఉంది పెద్దది, చక్కగా రోడ్డుకి దగ్గరలో ఉన్నది. అన్ని వసతులు బాగున్నాయి. 4 బెడ్రూమ్స్లో వసతి ఉంది, బాత్రూములు అవి ఇవన్నీ ఉన్నాయి. అబ్బా తండ్రి రూములు కూడా విశాలంగా ఉన్నాయి, అలమారులో ఉన్నాయి. వండుకోవటానికి కూడా వసతి ఉంది, కిచెన్ ఉంది. కిచెన్కి పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో చుట్టుపక్కల కూడా బయట కూడా మొక్కలు అవి కూర్చోటానికి సిట్టింగ్ సోఫాలు గీఫాలు హాల్లో ఉన్నాయి, బయట ఉన్నాయి. చక్కగా ఉన్నంతలో చాలా వసతిగానే ఉందండి, నీట్గానే ఉంది. దేవుడికి కూడా పూజాస్థలం ఏర్పాటు చేసుకున్నాము. హాల్లో ఎత్తుగా గట్టు ఉంటే అక్కడ పెట్టుకున్నాము. కార్తీక మాసం అవటం వల్ల అందరం దీపారాధన చేసుకున్నాం. అది చక్కగా ప్రశాంతంగా ఉంది, కొత్తదనం అని అనిపించలేదు. వాతావరణం కూడా మనలాగానే ఉంది, మన హైదరాబాద్లో ఉన్నట్టుగానే ఉంది వాతావరణం కూడా. చలి అదేమీ లేదు. ఏసీ కనుక రాత్రిపూట ఒకరం అనిపిస్తుంది, లైట్గా పెట్టుకున్నాం. అది ఇక్కడ ఒక వాష్రూమ్ ఉందండి. ఏ రూమ్కి ఆ రూమ్కి వాష్రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ హాల్లో కూడా ఉంది.
అట్లా కార్తీక మాసం వేస్తాం పొద్దున్నే ముందు మామూలుగా అత్త పెద్దరాడు లేచి ముందు వాకిట్లో ముగ్గేస్తుంది రెండో ఇంట్లో అంతే అక్కడ అంతే ఆ కంప్యూటర్ ఇద్దరు వచ్చినా ఉంటాయి కదా బాగా ఒకటి బాత్రూమ్ ఎట్లా చేయాలంటే రుతుకుని వచ్చి ఇక్కడ పైన నీళ్ళు పోసుకోవాలి బావి దగ్గరే అప్పుడు బావి బొట్టు పెట్టి ఏ బావి వచ్చేస్తాం దుర్సమ్మ దగ్గర రోజు అక్కడ పూజ చక్కగా ప్రతిరోజు అనమాట మనం తులసి బాధించడాలు అవును చెప్పి మంచి ముక్కలు చెప్తే నన్ను నేను అంటే వెరీ గుడ్ అది చేసుకుంటూ చక్కగా పూజ దగ్గరికి వచ్చి జోగి చేసేది ఇప్పుడు కృష్ణమోహన్ వాడు కనుక చేస్తే అన్నం వండేస్తుంది వంట మర్దనం చేస్తుంది ఏం తింటుంది ఆ కాకపోతే కాక రెండోసారి కావచ్చు మనపటి వాళ్ళు కూడా ఇస్తుంది టీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు చూశారు కదండి, వారు మా బాబాయ్ గారండి, బహు శతకకర్త, దుర్యోధని నటనలో బహుదిట్ట, శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు. ఇదిగోండి పూజ అందరం చేసుకున్నాము. అందరం ఒక్కొక్క ఒత్తి వేసి దీపం వెలిగించుకుని చక్కగా కార్తీక పురాణం చివరిలో మిగిలిపోయిందని అది కూడా చదివేసుకున్నాం. ఆటంకం లేకుండా 3 భాగాలు కూడా చదివేసుకోవడం జరిగిందన్నమాట చివరిలో. 4 బెడ్రూమ్స్ అన్నమాట. 4 బెడ్రూమ్స్, హాలు, బాల్కనీలు అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి, మంచి వసతిగానే ఉంది. హలో గౌరీ చెప్పే ఓకే ఫోన్లో నువ్వు వాడుకుంటున్నావు, మాకు అదే హ్యాపీగా ఉంది. బాల్కనీ, ఇదో బాల్కనీ, సిట్టింగ్ బాల్కనీ. నువ్వు ఇచ్చింది కూడా మా మామయ్య గారు మందిరంలో పెట్టుకున్నారు. అసలు ఎంత బాగుందంటే బర్త్డే మంచి గిఫ్ట్ ఇచ్చేది. చాలా నాకంటే చాలా బాగా నచ్చింది. మా మామయ్య గారికి చాలా బాగా నచ్చింది, ఇంకా బాగా నచ్చింది. నేను అదే చెప్తాను అన్న, నువ్వు ఆ రోజు ఇంట్లో రాకూడదు, నేను అన్నమాయికి అదే చెప్తాను. భలే ఉంది, చాలా బాగుంది అంటే గవర్నమెంట్ కరెక్ట్. టైం ಎಷ್ಟು పెట్టేసావా
వేలు ఒక్క చెట్లేమో ఏవో కాయలు అట్లా ఉన్నాయి. తాటికాయలు కాదు, కొబ్బరి మట్టల్లాగా ఉన్నాయి. ఇవేం కాయలు అవి? ఇది కూడా మన పెరట్లో ఉన్న సిట్అవుట్ లాగా చక్కగా సింపుల్గా ఉంది. కూర్చుని ఆస్వాదించవచ్చు. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. బంతి చెట్లు, అరటి చెట్లు, బంతి చెట్లు, రెక్కబంతి, ఒక బంతి, 2 ఉన్నాయి చెట్లు. అలాగే మామూలుగా వేరే చెట్లు ఉన్నంతలో కన్వీనియంట్గా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇదండి, చూశారు కదా. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు చూస్తూనే ఉండండి. అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే @kusma997. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again in the next video. Bye bye.